మనల్ని పదే పదే ఇబ్బంది పెట్టే కొన్ని మొండి ఆలోచనలుంటాయి కదా, వాటిని ఎలా వదిలించుకోవాలో ఈరోజు క్లుప్తంగా చూద్దాం. మనలో చాలామందికి కొన్ని ఆలోచనలు అలా మనసులో నాటుకుపోతాయి, అవునా? వాటిని వదిలించుకోవడం చాలా కష్టం. అయితే దీనికోసం పురాతన బౌద్ధ భిక్షువులు ఒక సింపుల్ టెక్నిక్ చెప్పారు. వాళ్ళేమంటారంటే, ఆలోచనలను మంచివి లేదా చెడ్డవి అని చూడొద్దు, బదులుగా ఉపయోగపడేవి, ఉపయోగపడనివి అని చూడమంటారు. ఈ చిన్న మార్పే వాటిని ఎదుర్కోవడంలో మనకు చాలా హెల్ప్ చేస్తుంది. సరే, మనం చేయాల్సిన మొదటి పని ఏంటంటే, ఆ ఆలోచన అసలు ఏంటో గుర్తించాలి. దురాశ, ద్వేషం లాంటివి ఉపయోగపడనివి, ఎందుకంటే ఇవి మన ప్రశాంతతను పాడు చేస్తాయి. అదే ఔదార్యం, కరుణ లాంటివి ఉపయోగపడేవి, ఇవి మనకు సహాయపడతాయి. ఇక రెండవది, ఒకసారి దాన్ని గుర్తించాక దానికి ఒక విరుగుడును వాడాలి. ఉదాహరణకు, దురాశగా అనిపించినప్పుడు ఔదార్యం గురించి ఆలోచించాలి. కోపమొస్తే ప్రేమను, కరుణను పెంపొందించుకోవాలి. ఒక్కసారి ఆలోచించండి, మీకు బాగా కోపం వచ్చినప్పుడు ప్రేమగా స్పందించగలిగితే ఎంత బాగుంటుంది. చివరిగా, ఒకవేళ ఆ ఆలోచన ఇంకా బలంగా ఉందనుకోండి, దాని శక్తిని తగ్గించే ప్రయత్నం చేయాలి. ఆ చెడు ఆలోచన వల్ల మీ జీవితంలో, మీ ఆరోగ్యంపై, మీ సంబంధాలపై ఎలాంటి నష్టం జరుగుతోందో ఒక్కసారి ఆలోచించండి. అలా చేసినప్పుడు దానిమీద పట్టు సహజంగానే సడలిపోతుంది. సో, చూశారుగా, ఈ పద్ధతి మనల్ని ఆలోచనలతో యుద్ధం చేయమని చెప్పట్లేదు, బదులుగా వాటిని తెలివిగా ఎలా మార్చుకోవాలో నేర్పిస్తుంది.